వెల్కమ్ టు మెగా 9 టీవీ. అంతర్జాతీయ రాజకీయాల్లో పాకిస్తాన్ అనగానే గుర్తొచ్చే పదం డబుల్ గేమ్. ఒకవైపు శాంతి వచనాలు పలుకుతూనే మరోవైపు అమెరికా వ్యతిరేక శక్తులకు వంత పాడటం పాకిస్తాన్కు వెన్నతో పెట్టిన విద్య. తాజాగా అమెరికా ఇరాన్ మధ్య భీకర యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ పాకిస్తాన్ ఆడుతున్న మరో డేంజరస్ డబుల్ గేమ్ బట్టబయలైంది. అమెరికాకు అడ్డంగా దొరికిపోయింది. అగ్రరాజ్యం వైమానిక దాడుల నుంచి ఇరాన్ తన అత్యంత కీలకమైన సైనిక విమానాలను కాపాడుకునేందుకు పాకిస్తాన్ రహస్యంగా ఆశ్రయం కల్పించిందన్న వార్త ఇప్పుడు గ్లోబల్ డిఫెన్స్ సర్కిల్స్ లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు పాక్ ఎయిర్ బేస్లలో ఇరాన్ విమానాలు ఎందుకున్నాయి? దీనిపై అమెరికా ఎందుకు రగిలిపోతోంది? లెట్స్ వాచ్. మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా వార్ టెన్షన్స్ పీక్స్ కి చేరుకున్నాయి. అమెరికా ఎప్పుడైనా ఇరాన్ పై భీకర వైమానిక దాడులు చేయొచ్చు అన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో ఇరాన్ ఉలిక్కిపడింది. ముఖ్యంగా తమ కీలకమైన సైనిక స్థావరాలు, నిఘా విమానాలను అమెరికా టార్గెట్ చేస్తుందని ఇరాన్ భయపడింది. ఈ క్రమంలోనే తన అత్యంత విలువైన మిలిటరీ అసెట్స్ ను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఆపరేషన్ కు తెరతీసింది. సరిగ్గా ఇక్కడే పాకిస్తాన్ అడ్డంగా బుక్ అయింది. అమెరికా నిఘా వర్గాల తాజా రిపోర్ట్స్ ప్రకారం అమెరికా దాడుల నుంచి తప్పించుకునేందుకు ఇరాన్ తన అత్యంత కీలకమైన నిఘా గూఢచారి విమానమైన RC-113 ను పాకిస్తాన్ కు తరలించింది. పాకిస్తాన్లోని రాల్పిండిలో ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లో ఈ విమానాలకు పాక్ మిలిటరీ రహస్యంగా రక్షణ కల్పిస్తుందని అమెరికా ఇంటెలిజెన్స్ పసిగట్టింది. ఓ పక్క అమెరికా ఇరాన్ మధ్య మేం మధ్యవర్తిత్వం వహిస్తామంటూ శాంతి కపోతాలు ఎగురేస్తూనే మరో పక్క ఇరాన్ విమానాలకు పాక్ షెల్టర్ ఇవ్వటం ఇప్పుడు అత్యంత వివాదాస్పదంగా మారింది. అంతర్జాతీయ నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఇరాన్ తన వద్ద ఉన్న సుమారు 40కి పైగా యుద్ధ విమానాలను పాకిస్తాన్లోకి పశ్చిమ ప్రాంత ఎయిర్ బేస్లకు తరలించింది. ఇజ్రాయెల్ దాడుల నుంచి తప్పించుకోవటానికి, అమెరికా రాడర్లకు చిక్కకుండా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ విషయాన్ని బయటపడనీయకుండా అత్యంత రహస్యంగా ఉంచింది. కానీ శాటిలైట్ ఫోటోలు, అమెరికా ఇంటెలిజెన్స్ ఈ విషయాన్ని పసిగట్టింది. ఒకవైపు అమెరికా నుంచి ఆర్థిక సాయం పొందుతూనే మరోవైపు ఇరాన్ ఇలా రక్షణ కల్పించడం పాకిస్తాన్ ఆడుతున్న ప్రమాదకరమైన ఆట అని విశ్లేషకులు భావిస్తున్నారు. పాకిస్తాన్ ఆడుతున్న ఈ దొంగ నాటకంపై అమెరికా తీవ్ర స్థాయిలో రగిలిపోయింది. అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం ఈ పరిణామాలపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఈ వార్తలు నిజమైతే గనుక పాకిస్తాన్ ను ఇకపై నమ్మదగ్గ మధ్యవర్తిగా పరిగణించలేమని, వారి తీరుపై అమెరికా తీవ్రంగా పునరాలోచించాల్సి ఉంటుందని ఘాటుగా హెచ్చరించారు. మరోవైపు ఇరాన్ పంపిన శాంతి ప్రతిపాదనలను కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్మోహమాటంగా తిరస్కరించారు. ఇరాన్ పంపిన కాగితాలకు ఎలాంటి అర్థం లేదని, సీజ్ ఫైర్ అనేది ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా వార్నింగ్స్ తో పాకిస్తాన్ డిఫెన్స్ లో పడింది. తమపై వస్తున్న ఈ ఆరోపణలను పాక్ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అత్యంత రద్దీగా ఉండే నగర ప్రాంతంలో ఉందని, అలాంటి చోట భారీ నిఘా విమానాలను రహస్యంగా దాచటం అసాధ్యమని పాక్ అధికారులు బుకాయిస్తున్నారు. ఆ విమానాలు కేవలం దౌత్యపరమైన చర్చల కోసం తమ దేశానికి వచ్చిన ఇరాన్ అధికారులవని మాత్రమేనని వివరణ ఇచ్చుకుంటున్నారు. కానీ గతంలో ఉసామా బిన్ లాడెన్ కు కూడా ఇలాగే ఆశ్రయం ఇచ్చి అడ్డంగా దొరికిపోయిన పాక్ ట్రాక్ రికార్డు తెలిసిన అగ్రరాజ్యం ఈ మాటలను నమ్మే పరిస్థితిలో లేదు. ఒకవైపు అమెరికా దగ్గర నుంచి మార్కులు కొట్టేయాలని చూస్తూనే మరోవైపు పొరుగునే ఉన్న ఇరాన్ కు రహస్య సాయం చేస్తూ పాకిస్తాన్ తన వంకర బుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. పాకిస్తాన్ తీసుకున్న ఈ నిర్ణయం ఆసియా ఖండంలో కొత్త యుద్ధ సమీకరణాలకు దారితీస్తోంది. ఇరాన్ తో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ అగ్రరాజ్యం అమెరికా పాకిస్తాన్ పై ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.